మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 డిసెంబర్ 2023 నుండి మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గడిచిన సుమారు 20 నెలల కాలంలోనే 200 కోట్ల సార్లు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించనున్నారని వివరించారు. తద్వారా ప్రయాణ ఛార్జీల రూపంలో 6,680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయని అన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. మెదక్ జిల్లాలో 2.72 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం వల్ల 81.04 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణ వసతి వల్ల మహిళలు తమ అవసరాల నిమిత్తం విరివిగా ప్రయాణ సదుపాయాన్ని వినియోగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం సురేఖ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్స్ వీరబాబు, సుగుణాకర్, విద్యార్థులు, ప్రయాణికులు పాల్గొన్నారు. డ్రైవర్, కండక్టర్లు ప్యాసింజర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు బస్ కోసం మనమే వెయిట్ చేయాల్సి వస్తుంది. బస్సులో ప్రయాణికులు చాలా మహిళలు బాగా ఎక్కి ఇబ్బంది పడుతున్నారు, కానీ ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. వీళ్ళకి సహకరించాలని నా మనవి. ఏంటంటే మనసు బాగుంటేనే బుద్ధి మంచిగా నిర్ణయిస్తుంది. బుద్ధి మంచిగా ఉంటేనే వాళ్ళు డ్రైవింగ్ చాలా బాగా చేయగలుగుతారు. ఒక బస్ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరికి ఏమవ్వదు, ఎవరిని ఎక్కడ డ్రాప్ చేయాలి వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళకి మనం స్ట్రెస్ అయ్యేలాగా చేసినప్పుడు డ్రైవర్కి కానీ కండక్టర్ కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా నేటి వరకు నిన్నటి వరకు కూడా మరి తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా చేసినటువంటి మహిళా ప్రయాణికులకి మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ గారికి మరియు మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన సంగతి ఇప్పుడు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు. ఆర్టీసీలో మహిళా మహాలక్ష్మి పథకం 200 కోట్ల మంది ప్రయాణికులని చేరవేసిన సందర్భంగా ఈరోజు సంబరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ అధికారులు, ప్రముఖాధికారులు, అందమైన ఆర్టీసీ ఉద్యోగ స్నేహితులు, మిత్రులారా, సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి ఈ ఉచిత పథకం అనేది డిసెంబర్ 9, 2023 నుండి ప్రారంభం జరిగింది. నేను ప్రతిరోజు కంటిన్యూస్ నుండి మెదక్ దాకా ప్రయాణం చేస్తాను. దాదాపు ప్రతి నెల 8,000 రూపాయల దాకా ఆదా అవుతుంది ఈ ఉచిత పథకం ద్వారా. ఈ సందర్భంలో నేను వ్యక్తిగతంగా కాకుండా తెలంగాణలో మాట్లాడుతున్నానని చెప్పడంలో గర్వంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం మహిళల జీవితాల్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఎవరైతే ఉంటారో సో వాళ్ళ అత్తమామ ఇంటికి కానివ్వండి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి కానివ్వండి, సో ఇవన్నీ వెళ్ళాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. కాబట్టి చాలా మంది మహిళలు వాళ్ళు వెళ్ళాలనుకున్న ఇవి కూడా వాళ్ళ ట్రిప్స్ కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటుండే. సో ఆ కుటుంబం మొత్తం కూడా ఏదైనా పుణ్యక్షేత్రానికి ఏదైనా వెళ్ళాలంటే కూడా సో అందరికి ఖర్చు ఎంత అవుతుందో అవన్నీ కూడా వాళ్ళు మొత్తం అవంతా కూడా నోట్ చేసుకొని చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రయాణానికి అని కూడా వాళ్ళు చాలా మంది కూడా ప్రయాణాల్లో కూడా పోకుండా ఉంటూ ఉంటారు. కంపల్సరిగా మహిళలందరూ కూడా ఆదాయన డబ్బులని కంపల్సరిగా వాళ్ళ పిల్లల చదువుల మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కానివ్వండి, ఏదన్నా వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడే ఏదో ఒక దాని మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో తద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడి, సో తద్వారా సమాజం కూడా అంతా కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది. మన ప్రభుత్వం ఆలోచించి ఏదైనా మన మహిళల పేరు మీద ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా మహిళల పేరు మీద ఇంప్లిమెంట్ చేయడము, సో ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా మహిళలనే ముఖ్య బెనిఫిషరీస్ గా పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఎప్పుడైతే డబ్బులు అనేది ఆదా అవుతావో కంపల్సరీగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళ సమాజానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఖర్చు చేసుకొని తద్వారా వాళ్ళ పిల్లలను బాగా చదివించుకొని వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తీర్చే విధంగా ఉపయోగిస్తారని
2023 సంవత్సరంలో స్టార్ట్ పెట్టడం జరిగింది. సుమారుగా మోర్ దెన్ 1.5 year మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక మైల్ రాయిని అంటే రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా ఒక మైల్ రాయిని సాధించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏంటి అంటే 200 కోట్లు 200 crores టైమ్స్ అంటే అన్ని ప్రయాణాలు అంటే 200 కోట్ల టైం వాళ్ళు ఏదైతే టికెట్ కట్ చేస్తున్నారో ఆ జీరో బిల్ టికెట్ అనేది 200 crores టైమ్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ టికెట్ తీయడం జరిగింది. అంటే అన్ని ప్రయాణాలు సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా ఆ 200 కోట్ల టైమ్స్ వాళ్ళు జీరో బిల్ టికెట్ మీద కూడా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. మరి సుమారుగా దానికి అందరికీ కూడా మనం చూసినట్టయితే సుమారుగా 6,000 కోట్లకు పైబడే మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆ జీరో బిల్ ద్వారా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సబ్సిడీ రూపంలో మనం ఫ్రీగా మనం బస్ ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళకి ఆదా అయిన ఖర్చు మనం చూసుకుంటే కూడా సుమారుగా 6,000 కోట్లకు పైబడి రాష్ట్రం మొత్తం కూడా ఉంది. పోకపోతుండే ఎందుకు పోకపోతుండే అంటే మనకి స్కూల్ అంటే వాళ్ళ విలేజ్ లోనే, వాళ్ళ గ్రామ పంచాయతీలోనే, వాళ్ళ దగ్గరలోనే నడుచుకొని వెళ్లే విధంగా స్కూల్ అనేది ఉంటుంది. అక్కడ హై స్కూల్ కూడా వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటుంది. బట్ మనం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వెళ్ళాలంటే మోస్ట్లీ అది మండల్ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. డిగ్రీ కాలేజ్ వెళ్ళాలంటే ఒక 2-3 మండలాలకు కలిపి ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది. సో అంటే వాళ్ళు ప్రయాణించాలంటే కంపల్సరీగా బస్సులోనే ప్రయాణించాల్సిన పరిస్థితి. మరి బస్సులో ప్రయాణించాలంటే చాలా మందికి ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు కూడా 10th చదవగానే మంచి మార్కులు వచ్చినా 550 మార్కులు వచ్చినా కానీ కూడా వాళ్ళు అక్కడనే డ్రాప్ అవుట్ అయిపోయేసి కూడా ఆడపిల్లలని ఎస్పెషల్లీ వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే మన ఈ బస్సు సౌకర్యం ఎప్పుడైతే కల్పించినామో అప్పటి నుంచి మనం చూసినట్టయితే ఇంటర్మీడియట్ లో జాయినింగ్ పర్సంటేజ్ కూడా పెరగడం జరిగింది. డిగ్రీలో జాయిన్ అయ్యే పిల్లలు కూడా పెరగడం జరిగింది. ఎస్పెషల్లీ అడ్మిషన్స్ చూసినట్టయితే కూడా ఇంతకుముందు ఆ అడ్మిషన్స్ లో ఆడపిల్లల సంఖ్య అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుండే. మన 10th వరకు ఆడపిల్లలు మగపిల్లలు సేమ్ గా ఉంటారు. బట్ ఇంటర్ డిగ్రీ కాలేజీలు చూసినట్టయితే 30% అట్లా ఆడపిల్లలు ఉంటుండే. మరి ఇప్పుడు అది 40% వరకు కూడా అది పెరిగింది అనేసి అంటే కూడా వాళ్ళందరూ కూడా ఈ ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకొని అందరూ కూడా మంచిగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా క్రియేట్ చేసి ఆ పిల్లలకి మంచి అయితే సో రాష్ట్రంలో 200 కోట్ల ప్రయాణాలు ఆ మహిళలు చేసినట్టయితే మన మెదక్ డిపోకి సంబంధించి 2,08,00,000 సార్లు కూడా మహిళలు ప్రయాణాలు చేయడం కూడా మనం కూడా ఒక మైల్ రాయి మన మెదక్ డిపోలో కూడా మనం కండక్ట్ చేయడం కూడా చాలా పెద్ద విజయం అది. అదేవిధంగా మన నర్సాపూర్ డిపోలో కూడా 68 లక్షల టైమ్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. 2 కలుపుకుంటే సుమారుగా 2.76 కోట్ల టైమ్స్ కూడా వాళ్ళ మహిళలు మెదక్ నర్సాపూర్ డిపోలలో వాళ్ళు ప్రయాణించడం జరిగింది. మరి అందుకు గాను సుమారుగా 81 కోట్ల రూపాయలు వరకు కూడా మన మెదక్ జిల్లా మహిళల వాళ్ళ దగ్గర ఆదా కావడం కూడా ఒక 81 కోట్ల రూపాయల వరకు కూడా మొత్తం మనకి ఆదా కావడం జరిగింది. మొత్తమే కాకుండా మళ్ళీ మన ఆర్టీసీ సిబ్బంది, సో మన ఆర్టీసీ డ్రైవర్లు, మన ఆర్టీసీ కండక్టర్లు, మళ్ళీ మన ఆర్టీసీ డిపో మేనేజర్లు కానివ్వండి, మళ్ళీ ఇతర స్టాఫ్ కానివ్వండి, మరి వీరందరూ కూడా నిరంతరం కృషి చేయడం వల్ల వాళ్ళందరూ కృషి ఫలితంగా కూడా మనము ఇంత మంచి ఇది మనము సాధించడం జరిగింది. మరి మీ అందరి తరఫున కూడా ఆర్టీసీ సిబ్బందికి సుమారుగా మన మెదక్ నర్సాపూర్ డిపోలో కలుపుకుంటే 400 మందికి పైబడి సిబ్బంది మన మెదక్ నర్సాపూర్ డిపోలో పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా డ్రైవర్లకు, కండక్టర్లకు, ఇతర సిబ్బందికి వాళ్ళందరికీ కూడా మన మహిళా ప్యాసింజర్స్ తరఫున, మన ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సో వాళ్ళని దింపుతూ వారు ఒక తల్లిలాగా పాలన చేసి సహకరిస్తున్నారు. సో వీరందరికీ కూడా మన శ్రమ చాలా ఉంది. ఇంకా కొద్దిగా బస్సులు వేస్తే కూడా బాగుంటుంది. సో మనందరం కూడా గవర్నమెంట్కి చాలా రుణపడి ఉన్నాము. చాలా నాకు 2,000-3,000 వరకు చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా అంటే గ్రీన్ బస్ వస్తే ఎక్కాలి, ఎక్స్ప్రెస్ వస్తే ఎక్కాలి, డీలక్స్ వచ్చినా నేను ఎక్కట్లేదు. ఒకప్పుడు సరే ఎక్కుదాం, మనకి ఫెసిలిటీస్ ఇచ్చారు కదా. చాలా వరకు బీద వాళ్ళ నుంచి మొదలు పెడితే ధనికుల వరకు, పిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా అన్ని రకాల సౌకర్యం వాళ్ళ